అమ్మగారు ఇవ్వమన్నారు. అమ్మా దొర గుస్సాయిండు. నిన్నెవరు తీసుకుపోమన్నారే? అనసంగతి తెలుసు కదా. ఏదైనా మేనకోడల చేత్తోనే ఇయ్యాలే. పో, శైలి ఎక్కడుందో చూడుపో. శైలమ్మ, నువ్వు పాలు పితుకుతున్నావేంటి? అయ్యగారు చేస్తే నన్ను చంపుతారు. ఇటివ్వు. వస్తున్నా. ఏంటమ్మా? ఇదిగో, ఇది తీసుకుపోయి మీ పెద్ద మామయ్యకి ఇవ్వు. సరే. రామా, ఏంది తింటలేవట? ఆకలేతలేదు బిడ్డ. అట్లనా? అయితే ఇక నుంచి నాకు కూడా వద్దులే. గట్లా నొద్దు బిడ్డ. సరే తింటా. ఎట్లుంది? బాగుందా? బాగుంది. అమ్మా చూసినవా మా అమ్మ చేత ఎట్లా తినిపించినాను? మంచిది. కాలేజ్ టైం అవుతుంది, పోయి రెడీ అవుపో. సరే. ఉండు శైలమ్మ, అమ్మగారు పాలు. 30 ఏండ్లు అవుతుంది, అన్నయ్య ఇంకా అదే తలుసుకుంటూ ఉండిపోయిండు. ఆ గది దాటి బయటికి రాడు, ఇంకా ఆ జ్ఞాపకాల్లోనే ఉండిపోయిండు. శైలు తప్ప ఆ గదిలోకి ఎవరు పోయినా కోపడతాడు. ఎప్పుడు మారుతాడో ఏందో. శైలుకు పెళ్లి చేసేసి పంపించేస్తే ఆయన పరిస్థితి ఏందో. శైలు ఆగు, వస్తున్నా. ఇది కూడా తప్పించుకుందామనే బాగా అల్లరైపోయావే. జాగ్రత్త. అంజలి, పో. ఇప్పుడు లేటేనా నువ్వు? ఇది కాదా? కాదు. ఈరోజు రిజల్ట్స్ వస్తాయి. ఎట్లైనా నువ్వు ఫస్టేగా. దీని అమ్మ ఏముందిరా బై పోరి. గవర్నమెంట్ కాలేజీలో ఇలాంటి పోలు ఉంటారా? నీ అయ్యా మెల్లిగా మాట్లాడిపే. అది పక్కూరు దొరకవుతురు. ఇంకా ఊరి సంగతి ఆ ఊరి సంగతి నీకు సరిగ్గా తెలియదు. దాని జోలికి వెళ్ళి ఉంటే ఉట్టిగా అలాడదీస్తారు. క్లాస్కి వెళ్ళొస్తా. Very good morning, my dear students. All of you sit down. Thank you, sir. అంకుల్, అంకుల్, ఈ బుక్ జెరాక్స్ తీయాలే. సరే, కొంచెం టైం పడుతుంది, మధ్యాహ్నం వచ్చి తీసుకో. సరే పదవే. అంకుల్ కీస్. అంకుల్ ఏంటి అంకుల్? అరే బేబీ, రేపు నా పెళ్లి చూపులో పోదాం రా. సరేరా బేబీ. రాజుగారు వచ్చింది, మన చాయ్ తీసుకురా. పాలేవ్. ఏ వద్దులేరా. బ్రేక్ పట్టాలి ఇక్కడగా. నమస్తే. నమస్కారం. లోపలికి పోదామా? పోదాం పోదాం. ఏంది, ఎవరి కోసం వెతుకుతున్నారు? ఎవరన్నా వచ్చేది ఉందా? అదే అబ్బాయి గారు వస్తే బాగుంటుందని. వీడే పెళ్లి కొడుకు. మీరు కన్ఫ్యూజ్ అవుతారని కళ్ళద్దాలు బట్టలు వేసుకొని తీసుకొచ్చినాం. అయినా కన్ఫ్యూజ్ అవుతానంటే మీరు మస్తు షార్పు. రండి లోపల రండి. నడు రా, నడు లోపల నడు. అమ్మాయి స్కూల్ నుంచి బయలుదేరి వచ్చేస్తా. స్కూలా? స్కూల్ ఏంది?
అమ్మాయి స్కూల్లో టీచర్గా పనిచేస్తాను. జర రెడీ చేసి తీసుకురండి అమ్మాయిని. అంటే నెక్స్ట్ డేలా గదే కదా అని ఫ్లోలో చెప్పిన. మీతో కొంచెం మాట్లాడాలి. నిన్నేరా పిలిచేది? ఆ కళ్ళ జోడాడ పెట్టుకో. అది పెట్టుకుంటే ఎవడు పెళ్లి కొడుకు నమ్ముతలే. మా దోస్తు కంటే నమ్ముతున్నా, చెప్పుకోవట్లే మేము. తినీగా అసలే షుగర్ లేట్ అవుతుంది. అచ్చా ఆంటీ లెక్కనే ఉన్నావు. ఏంది? అచ్చా మీ మమ్మీ లెక్కనే ఉన్నావు. ఆమె మా అమ్మ కాదు, పక్కింటి ఆమె. ఏం పేరు? రాజు. ఏం చేస్తుంటావు? ఏం చేయ. ఏం చదివినావు? డిప్లొమా డిస్కంటిన్యూ. మీ అమ్మ చిన్నప్పుడే పోయిందంటగా? అవు. చదువు లేదు, ఉద్యోగం లేదు, మరెందుకు వచ్చినావు పెళ్లి చూపులకి? కదేంది ఎట్లను? బామ్మ తాతయ్య లేరు, వృద్ధాప్య పెన్షన్ రాదు, అమ్మ అక్క చెల్లెలు లేరు, డ్వాక్రా పథకం రాదు, నీకా చదువు లేదు, నిరుద్యోగ భృతి కూడా రాదు, కాళ్ళు చేతులు కూడా బానే ఉన్నాయి, వికలాంగుల పెన్షన్ కూడా రాదు. ప్రభుత్వ పథకాల్లో ఏ ఒక్కదానికి పనికిరానుడివి ఇంకా పెళ్లికేం పనికొస్తావు? రేపు పెళ్ళైతే బంగాతల్లి పథకం పనిచేస్తారు మంచిగా. కళా వెంకట్రావు అని మా తాతనే 1935 ఈ ఇల్లు కట్టించుండు. మస్తు కట్టించిండు. గప్పటి సందికి ఇప్పటి వరకు ఇదే ఈ ఇంట్లో మొట్టమొదటి పెళ్లి చూపులు. ఎందుకంటే మా వంశంలో పుట్టిన ఏకైక ఆడపిల్ల మా బిడ్డనే. గందిగా ఈ ఆడవాడంతా బాబు కేక్ కట్ చేయి. కేక్ తర్వాత కట్ చేస్తాడు, ముందు అమ్మాయిని బులూరి. అంటే అమ్మాయి ఊళ్ళో లేదండి. పిల్లగాని ఫోటో చూడగానే నచ్చలేదని చెప్పింది. మా వంశంలో ఫస్ట్ పెళ్లి చూపులు కదా, ఆగిపోవటం ఎందుకని మిమ్మల్ని రావద్దని చెప్పలే. ఇంకా కూర్చొని చూస్తున్నావేంద్రా? అద్దాలు తీసినాడు. ఇది కూడా వాయనాడు ఉంది. దేవుడా, హన్మకొండ, రేగొండ, వడ్లకొండ, ములుగు, నర్సంపేట, వర్ధన్నపేట, చిట్యాల నీ అవ మొత్తం తిరిగిన. ఈ ఊళ్ళలో నీ గుడి ఉన్నదో లేదో తెలియదు కానీ నా పెళ్లి కోసం నేను తొక్కని గడపలేదు. అరే నాకు ఎవరు నచ్చలేరు. అయినా నేను కబరం అవుతాను కదా, నన్ను మాత్రం ఒక్కది కూడా నచ్చలేదు. ఇక సార్ నా వల్ల అయితే లేదు. నేను చెప్పేది నీకు వినబడుతుందో లేదో నాకు తెలియదు, నా భాష నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. అందుకే నా రందేంది, నా కోరికలేంది, నాకేం కావాలి అన్ని లెటర్ రాసి పెట్టిన. ఇగో నా దోస్తులందరికీ పెళ్ళిళ్ళై గిత పొరగాలన్నారు. నీకు ఏకాంత సేవ ఉంటుంది కదా, ఇప్పుడు ఏకాంతంగా చదివి నా కోసం సెట్ చేయవా ప్లీజ్? ఆకలి అవుతుంది. ఏమండిండో ఏమో మా అయ్య. ఇదేంది ఏం లేవు, ఏం వండలేదేంది? రాత్రి ఇంటికి రాలేదా? అత్తమ్మ బాబుని చూసినావా? పొద్దుగాలు మీ అయ్యని చూస్తుంది, నాకేం పని లేదనుకుంటానవా? ఆయన మా ఆయన్ని చూసే 10 ఏళ్ళు అవుతుంది, నేను ఎవరికి చెప్పుకోవాలా? ఈయన వరకు భయపడే నీ మొగుడు దుబాయ్ నుంచి వచ్చినా ఇంకా ఇంటికి అత్తలేడు. అరే యాదగిరి, మా అయ్యని చూసినావా? అరేమన్నా లేదన్నా, పొద్దుగాల పాల కూడా రాలేదు. ఈ అమ్మ ఏడివేయండిరా. ఏనా ఏడనెత్తుకెళ్ళరా? నిన్ను ఫోన్ చేస్తే లేపుతలేవు. ఏమైందన్నా? నీకు తెలియదారా? మీ అయ్యకి ఛాతీ నొప్పి వచ్చి రాత్రి రోడ్డు మీద ఓడిపోయాడు. నేనే దవాఖానలో చేర్పించిన. రే ఏ దవాఖానా ఏంది కదా అడగవారా? నేను అట్నే పోతున్నా, ఎక్కి కూర్చో. చెల్లిపోనా? అరే రాజు ఈడరా. బాబు ఏమైంది? గట్టెట్లా పడ్డావే? ఇప్పుడు ఎట్లుంది? డాక్టర్ వచ్చిండా? స్కానింగ్ ఇట్లా ఏమైనా తీసిండా లేదా? ఏందన్నా నీకు ఇట్లా అయిందని తెలియగానే నీ కొడుకు ఇంతగానం కంగారు పడుతుండు? ఇదంతా వాని జీవితం మీద పెట్టుంటే
నాకు ఈ తిప్పలు ఉండేవయ్యా అదే నీ అటుపై ఇటుపై మళ్ళీ నా దగ్గరికి వచ్చినా టాబ్లెట్లు తీసుకుందరు మీరు రండి. ఇగో వస్తున్నా. రిపోర్ట్లన్నీ చూసిన నారాయణ అంత మంచిగానే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. వయసు అవుతుంది కదా, జర జాగ్రత్తగా ఉండాలి. బయటికి కనపడే బాధ కాదు సార్ నాది, లోపలనే చంపేసే బాధ. ఇటువంటి బాధ ఎక్స్రేలలో స్కానింగ్లో కనపడది. ఇటువంటి పనికి మాలిన కొడుకులున్న తండ్రులకే అది కనపడుతుంది. సరే సరే. నీ అవ్వ ఇందాక నుంచి చూస్తున్నా ఏంది ఈ లొల్లి? ప్రతి ఒక్కరు నా గురించి ఇప్పుడేనా? నోరు మూయి మళ్ళీ ఫాల్తు నా కొడక. ముట్టి కింది 30 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా అయ్య మీద పడి బతున్నావు. సిగ్గు లేదు? చిన్న మాటగా శరం పొడుచుకొచ్చిందా నీకు? చదువు లేదు, సంజ లేదు, ఇప్పటికి పై సాందానీ లేదు. నీ వయసు పోరలు చూడు, అందరు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో సంతోషంగా ఉన్నారు. నువ్వేం బాధ్యత లేకుండా బజార్ల మీద పడి బలాదూరు తిరుగుతున్నావు. రాత్రి ఛాతీలో నొప్పి వచ్చి కింద పడ్డప్పుడు ఏలారన్న మీదకి వెళ్ళిపోతే స్పాట్లో చచ్చిపోయేటోన్ని. అప్పుడు నీకు బుక్కడి పోకూడదు దొరికేది కాదు కదా. చిన్నప్పుడు ఇగో ఈ భుజాల మీద ఎక్కించుకొని నీకు ప్రపంచాన్ని చూపించిన. ఇప్పుడు అదే భుజాల మీదకి ఎక్కి నన్ను భూమిలోకి దొక్కుతున్నావు. నీతోటి నాకు పడదయ్యా, పో. నీ మొక్కని నాకు చూపి తండ్రి, పో. పొమ్మన్న కదా, పోయి ఇంకేందిడా చెప్తినే రకంగా.